తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆచి చికెన్ మసాలా. సునీల్ నాయక్కి అమ్మ సెంటిమెంట్ విషయం ఏంటి అంటే, సాధారణంగా ఎవరు ఎంత హోదాలో ఉన్నా ఏం చేసినా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్కి ఒక టైం ఉంటుంది. ఆ సమయం సందర్భానుసారంగా జరుగుతాయో యాదృచ్ఛికమో లేదా కావాలని చెప్పుకుంటారో తెలియదు, కానీ మొత్తానికి మన దేశంలో సెంటిమెంట్ అనే దానికి తొలి ప్రాధాన్యత ఇస్తాం. సో వాళ్ళు దోషుల, నిర్దోషుల, నిందితుల, బాధితుల వీటిని ప్రక్కన పెడితే ఎవరికైనా సరే ఆ సెంటిమెంట్ అనేది ఆయా సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యత ఇస్తారు. ఇప్పుడు సెంటిమెంట్ల గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి సునీల్ నాయక్ ఏదైతే పోలీసు విచారణకి వరుసపెట్టి హాజరు కావాలో తొలుత 5 నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు, ఆ తర్వాత 9 నుంచి ఎక్స్టెన్షన్ 12వ తేదీ వరకు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన క్రమంలో ఆయన విచారణకు ఉదయం 10 గంటలకు వచ్చి సాయంత్రం 5 గంటల దాకా రోజు 7 గంటల పాటు విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఆ విచారణకు సంబంధించి నిన్ననే ఆఖరి రోజు, మనం నిన్న సాయంత్రం కూడా వీడియో చేసుకున్నాం. సో అప్పటి వరకు మనకు వచ్చిన సమాచారం మేరకు అది చెప్పాను. అయితే ఆ తర్వాత ఏంటి అంటే, ఆయన రాలేదు, ఏమైపోయారు, ఏంటి అరెస్ట్ అవుతున్నారనే భయం అని చెప్పేసి అనుకుంటే, అఫ్కోర్స్ అది ఒక కారణం అయి ఉండొచ్చు. కానీ నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, ఆయన మరి తన లాయర్ ద్వారా కోర్టుకు తెలియజేశారా లేదా అని. తెలియజేశాడండో, ఎంతైనా పోలీస్ అధికారి కదా, మరి దానికి ఒకవేళ ఇన్ఫర్మేషన్ కానీ అదంతా కూడా లేకపోతే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయని తనకు తెలుసు. కాబట్టి ఆల్రెడీ నిన్న హైకోర్టులో ఏంటంటే ఆయన బెయిల్ పిటిషన్కి సంబంధించిన వాదనలు, అలాగే ఈ విచారణకు సంబంధించిన అంశం, నిన్న విచారణ లాస్ట్ రోజు, నిన్న రాకపోతే ఏమయ్యాడు ఏంటి అని అంటే, తీరా కట్ చేస్తే తన తల్లికి అనారోగ్యం అట, పాట్నా హాస్పిటల్లో అనారోగ్యంతో ఉంది అని చెప్పేసి తన న్యాయవాది ద్వారా కోర్టులో చెప్పించారు. సో ఇంకా కోర్టు ఏం చేస్తే, సాధారణంగా ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే అనారోగ్యం ఉందంటే ఆటోమేటిక్గా దానికి సంబంధించి కొంత ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. సో ఆ ఎగ్జంప్షన్లో భాగంగా ఆయన నిన్న గైర్హాజరైన దానికి కాను ఈ నెల 23వ తేదీన వచ్చేసి విచారణకు హాజరు కామన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటి అంటే, ఆయనకి ఆ విచారణకు సంబంధించి తొలుత 5 రోజులు, ఆ తర్వాత ఎక్స్టెన్షన్ 3 రోజులు, మొత్తం 8 రోజులు 7 రోజులు అటెండ్ అయ్యారు. 7 రోజుల పాటు 7 గంటలు, రోజుకి 7 గంటలు చొప్పున 49 గంటలు ఆయన అటెండ్ అయ్యారు విచారణలో. ఎన్ని సమాధానాలకు చెప్పారు, ఎన్నింటికి ఆన్సర్, కనీసం 7కి సమాధానం చెప్పారా? చెప్పలా. ఎందుకని అంటే అది, సో సమాధానాలు చెప్పలేదంటేనే తెలిసిపోద్ది వీళ్ళు తప్పు చేశారని. దానికి పెద్దగా అడగవసరలా. క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేదనుకోండి, ఇక దానికి ఉద్దేశం అది, వీళ్ళు తప్పు చేశారు అనే దానికి ఫిక్స్ అనమాట. సో ఆ రకంగా లేదనుకోండి, ఇప్పుడు తప్పు చేయని వాళ్ళని ఎవరినైనా సరే క్వశ్చన్ అడిగితే టక్కన సమాధానం చెప్తారు. ఇదిగో పలానా సమయంలో పలానా చోట నేను ఉన్నాను, నాకేం సంబంధం, ఇదిగో ఇది అని చెప్పేసి ధారాళంగా చెబుతారు. పైగా ఐపీఎస్ అధికారి ఎంత గట్టిగా చెప్తారు, అవతల అడిగే వాళ్ళకు కూడా దడబొట్టాలా, అలా చెప్తారు సమాధానం ఒకవేళ తప్పు లేకపోతే. సో ఐపీఎస్ అధికారి సైతం గడగడలాడిపోతా అంట నీళ్ళు నవ్వులుతున్నారంటే 100% అక్కడ తప్పు జరిగింది, అది దాంట్లో వీళ్ళ ప్రమేయం ఉంది అనేది స్పష్టం. సో ఇక్కడ ఇన్ని రోజులు విచారణకు వచ్చి లాస్ట్ రోజు వచ్చేసరికి తన తల్లికి అనారోగ్యంగా ఉందట. నేను అంటే వేరే ఉద్దేశంతో అంటలేదు, కానీ అలాంటి అనుమానాలు రావడానికి తావిచ్చింది ఎవరు? వాళ్ళేగా. ఇప్పుడు దాని ముందు రోజు లేకపోతే విచారణ జరుగుతున్న 2 రోజుల తర్వాత అలా అడుగుంటే ఆ తర్వాత మరలా వచ్చేవాళ్ళేమో. అలా కాకుండా కరెక్ట్గా లాస్ట్ రోజు, అదే రోజు మళ్ళీ బెయిల్కి సంబంధించింది ఉంది. సో ఖచ్చితంగా రాలేదు అనగా ఇమీడియట్గా ఏమనుకుంటారు ఎవరైనా, అదిగో అరెస్ట్ కాబోతున్నాడు కాబట్టి ఆయనకి బెయిల్ రాదు కాబట్టి ఖచ్చితంగా రాలేదు, స్కిప్ అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఈయన ఎందుకు రాలేదు? సో రాలేదు అని అంటే తన తల్లికి అనారోగ్యం, ఓకే ఫైన్, బాగుంది. కానీ అక్కడ సమాధానాలు విచారణలో చెప్పుంటే ఈయన తప్పేం లేదు కాబట్టి ఈయన భయపడతలేదు, తప్పించుకునే ప్రయత్నం చేయట్లేదు అని అనుకోవచ్చు. కానీ చట్టాల్లో ఎటువంటి లొసుగులు ఉన్నాయి, మనం ఎట్లా తప్పించుకోవచ్చు, ఏంటి న్యాయస్థానాల్లో ఏ రకంగా చేయొచ్చు అనేది కూడా ఈయన ఉన్నారు కాబట్టి ఆల్రెడీ ఆ పదవిలో తెలుసు ఈయనకి గట్టిగా. ఆ రకంగా వాడేశారు అంటే ఇక్కడ ఈ సెంటిమెంట్, తల్లి సెంటిమెంట్ కూడా వాడేశారు అనే టాక్ కూడా బయటకు వచ్చేసింది ఇప్పుడు. సరే, అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి? ఇప్పుడు మామూలుగా బీహార్ ప్రభుత్వం చాలా వరకు కూడా ఆయనకు సమర్థించే ప్రయత్నంలోనే ఉంది. సరే, సమర్థించుకోండి, కానీ ఇక్కడ తప్పులు జరిగినాయని కనబడుతున్నప్పుడు ఎట్లా సమర్థిస్తారు?
సో ఆ రకంగా ఇప్పుడు ఆ సునీల్ నాయక్కి సంబంధించిన ఎపిసోడ్ ఎంత ఇదంటే ఇది చాలా కీలకంగా మారబోతుంది. అందు గురించే ఆయనకి మరి ఎవరు సలహా ఇచ్చుంటారు. ఇక్కడ ఆ రోజు వరకు ఉండి ముందే స్కెచ్ చేసేసారా, సరే అట్లా ఎక్స్టెన్షన్ ఉంది కదా, ఎక్స్టెన్షన్ తర్వాత మీరు ఇట్లా చేయండి అని చెప్పి. సో ఇప్పుడు ఏదైతే నిన్న 12వ తేదీ నిన్న గైర్హాజరు, ఇప్పుడు 23వ తేదీ వరకు కోర్టు ఇచ్చింది సమయం. సో అంటే 11 రోజులు. ఈ 11 రోజుల్లో ఏం జరుగుతుంది ఇక్కడ చూడండి. మళ్ళా ఇక్కడ యాదృశ్యకం ఏమో తెలియదు. 11 రోజులు ఏంది, 11 రోజులు గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఈ 11 రోజుల్లో ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు, ఆ గ్యాప్ని మరి ఈ కేసుకి ఎట్లా ఇచ్చేస్తారు. ఎన్ని చేసినా ఇక్కడ ఐపీఎస్ని మించిన తెలివితేటలు, లీగల్ నాలెడ్జ్, ఇంటెలిజెన్సు అన్నీ ఉన్నవాళ్ళు రఘురామకృష్ణరాజు. అక్కడ దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎంత తెలియగలవాడంటే మీరు రాసి పెట్టుకోండి, అక్కడ సునీల్ నాయక్ ఆ పాట్నా హాస్పిటల్ తన తల్లి ఉందా లేదా దాన్ని ఎంక్వైరీ చేస్తారు. అలాగే అసలు ఆయన అడుగడుగున ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు అనేది కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అది మాత్రం అల్టిమేట్ రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ 11 రోజుల తర్వాత రేపు ఆయన అటెండ్ అయ్యేటప్పుడు ఏమేమి జరిగింది మొత్తం చిట్ట అయిపోతారు. సో మీరు ఎవరి కళ్ళైనా కప్పొచ్చు, కానీ రఘురామకృష్ణరాజు గారి కళ్ళు కప్పలేరు. అది సాదాసీదా కాదు. ఆయన అంత టార్చర్ పెట్టారు కాబట్టి మామూలుగా అంటూ ఉంటారు కదా పెద్దలు, త్రాసుపాము పగ ఎలా ఉంటుంది అంటారు కదా, ఆ త్రాసుపాములు కాదు, అంతకు మించి రఘురామకృష్ణరాజు గారి వ్యవహారం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే ఆయన మంచిగా ఉంటే ఎంత మంచిగా ఉంటారంటే రాజుగారు అంటే రాజుగారు అనే తరహాలు ఉంటారు. అలాగే రాజుగారి కోపం వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా అదే ఆయన దగ్గర చూడవచ్చు. సో లీగల్ నాలెడ్జ్, ఆర్థిక బలం, అంగబలం, అధికార బలం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు గతంలో అధికారంలో ఉన్న రెబల్గా ఉన్నా ఒక ఎంపీగా ఉన్నా కానీ ఆయన అసలు ఆ రకంగా చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. నిరంతరం ఒక కంట కనిపెడతా ఉంటారు, ఆయన పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఈ నేపథ్యంలోనే మొత్తం ఈ సునీల్ నాయక్కి సంబంధించిన ఎపిసోడ్, ఇంకో పక్కన సునీల్ కుమార్ ఏం చేస్తున్నారు, ఈ మొత్తం వీళ్ళ నెట్వర్క్లు ఎవరెవరు ఏ పాత్ర పోషిస్తున్నారు ఇప్పుడు. సో రేపు 23వ తేదీ కోర్టు ఇచ్చింది కాబట్టి, సో ఇది మామూలు కేసుల్లాగా ఏదో వివేకానంద రెడ్డి గారి కేసులో లేదా మద్యం కుంభకోణం కేసో వాటిల నుంచైనా తప్పించుకుంటారేమో, దీంట్లో నుంచి మాత్రం తప్పించుకునే అవకాశాలు లేవు. ఆ రకంగా పగడ్బందీగా జరుగుతుంది అని చెప్పి చాలామంది రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు ఏదో తాత్కాలికంగా 12వ తేదీన అటెండ్ కావాల్సింది కాస్త 23వ తేదీకి వాయిదా పడింది. అంత మాత్రం ఏమైనా జరుగుతుందా? అటు ఉల్టా పల్టా ఏమైనా చేసేస్తారా? నాకు తెలిసి అయితే మాత్రం ఉల్టా పల్టా చేసేంత అవకాశం అయితే ఉండదు. చెప్తున్నా కదా, అటు పక్కన త్రిబుల్ ఉన్నది కాబట్టి నేనేదో ఆయన ఏదో పొగుడుతున్నానని అనుకోమాను దయచేసి. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఆయన గురించి, ఆయన నెట్వర్క్, ఆయన విధానం తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఆయన ఇలా చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి. తప్పేముంది, ఆయన ఆ రకంగా చేశారు కాబట్టి ఆయన దానికి అసలు ఎట్లా జరుగుతుందని చెప్పి అది కూడా చట్టబద్ధంగానే వ్యవహరిస్తున్నారు. చూడండి, ఆయనేమి అనైతికంగానో లేకపోతే అన్యాయంగానో లేకపోతే అరాచకంగానో వ్యవహరించేలాగా చేయట్లా. చట్టపరంగానే కోర్టుల ద్వారానే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి ఆ లీగల్గానే ఆయన వెళుతూ ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు వీళ్ళు బిక్కిరి అవుతూ ఉన్నారు. ఆ ప్లేస్లో రఘురామకృష్ణరాజు గారి ప్లేస్లో ఇంకో ఎంపీ ఎవరైనా ఉంటే ఆ పరిస్థితి వేరుగా ఉండేదేమో. ఈయన కాబట్టి అన్ని రకాలుగా తట్టుకొని ఈ రకంగా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఇది మాత్రం అల్టిమేట్ రాసి పెట్టుకోండి, రఘురామకృష్ణరాజు గారు ఈ కేసుని ఇట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కంటిన్యూషన్ ఇంకో వీడియో కూడా ఉంటుంది, అది మధ్యాహ్నం చేస్తానులేండి. సో అది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా లింకప్ అయింది అనేది కూడా. సో ఇప్పుడు సునీల్ నాయక్ అయితే ఎటకేలకు కొంత రిలాక్సేషన్, ఈ 11 రోజుల పాటు ఆయన గ్యాప్ లభించింది. ఆ తదుపరి మరలా 23వ తేదీన రావాలి. ఆ 23వ తేదీన మాత్రం నిజంగా రాసి పెట్టుకోండి, మార్చి 23 కొంచెం సెన్సేషనే జరుగుద్ది. దానివలన చాలా వరకు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కొన్ని కేసులు ఇబ్బంది పెట్టినా వాళ్ళకి రిలీఫ్ లభించింది. ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య తీసుకోండి, ఆల్మోస్ట్ వాళ్ళకి ఆ కేసు క్లోజ్ అయిపోయినట్లే. కాబట్టి కొంత రిలాక్సేషను, అమ్మయ్య ఘటన పడ్డాం అనుకునే లోపల ఇంకో కేసు వస్తుంది. సో ఈ లోపల ఊపిరాడకుండా ఉంది కాబట్టి వాళ్ళు ఈ నేపథ్యంలోనే మరి ఈ 11 రోజులు ఎంత కీలకంగా ఉండబోతుంది. సో ఇప్పుడు ఇది ఒక గేమ్ అనమాట, ఎవరికి వాళ్ళు
గేమ్ స్టార్ట్స్ నౌ అన్నట్లుగా ఈ 11 రోజుల్లో ఇటు వీళ్ళు ఏం చేస్తారు, ఇటు ప్రక్కన రఘురామరాజు గారు ఏం చేస్తారు, ఏం జరగబోతుంది తెలియాలి అంటే రేపు 23వ తేదీ వరకు వేచి చూడవలసి ఉంది. ఈలోపు ఏం జరగబోతుంది, ఎవరి ప్లాన్లు ఎలా ఉండబోతున్నాయి అని మీరు అనుకుంటున్నారో ఆ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.